ఓకే, నెక్స్ట్ టాపిక్ లైక్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ లో అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలి. లైక్ ఫ్రాక్షన్స్ లో ముందుగా లైక్ ఫ్రాక్షన్స్ లో చూద్దాం అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. ఫస్ట్ ప్రాబ్లంలో లైక్ ఫ్రాక్షన్స్ అన్నవి ఇచ్చాము, అడిషన్ ఇచ్చాము. ఏంటి లైక్ ఫ్రాక్షన్స్ అంటే సేమ్ డినామినేటర్స్ ఉన్నట్లయితే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. మీకు లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా న్యూమరేటర్స్ అన్నది మీరు యాడ్ చేసుకోవచ్చు అడిషన్ ఉన్నట్లయితే. ఫస్ట్ ఏముంది 2 + 4 + 1 + 9 హోల్ డివైడెడ్ బై 5. వీటిని యాడ్ చేసినట్లయితే ఆన్సర్ ఎంత వస్తుంది? క్రిష్ ఎంత వస్తుంది మా ఆన్సరు? 9 + 1 10, 10 + 4 14, 14 + 2 16/5 is the answer. ఓకేనా? నెక్స్ట్ వన్ సేమ్ యాజ్ నెక్స్ట్ వన్ కూడా ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్ అన్ని లైక్ ఫ్రాక్షన్స్ ఏనా? ఏ రిషిక లైక్ ఫ్రాక్షన్స్ ఏనమ్మా? ఓకే, లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినట్లయితే అడిషన్ ఉన్నట్లయితే సింబల్ అనేది మొత్తం అడిషనే ఉన్నట్లయితే న్యూమరేటర్స్ ని మీరు అన్నిటినీ డైరెక్ట్ గా యాడ్ చేసేయచ్చు. 9 + 5 + 3 + 11 + 13 by 8. 9 + 5 14, 14 + 3 17, 17 + 11 28, 28 + 13 ఎంత వస్తుంది మా? 28 + 13 41. వెరీ గుడ్. 41/8 is the answer. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ మైనస్ ఉంది, సబ్స్ట్రాక్షన్ ఇచ్చారు. లైక్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ లో సబ్స్ట్రాక్షన్ కూడా సేమ్. 8 - 5 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 8 కి సింబల్ లేదు. మీరు అడిషనల్ సబ్స్ట్రాక్షన్స్ లో ఒక నెంబర్ కి సింబల్ అనేది ఎలా తీసుకోవాలంటే బిఫోర్ ఉన్న సింబల్ ని తీసుకోవాలి. ఏ సింబల్ లేదంటే వి యూజ్ ప్లస్. ఓకే, 8 కి బిఫోర్ ప్లస్ ఉంది, 5 కి బిఫోర్ మైనస్ ఉంది. ఒక నెంబర్ కి ప్లస్ ఇంకో నెంబర్ కి మైనస్ ఉన్నట్లయితే సబ్స్ట్రాక్షన్ చేయాలి. 8 - 5 ఎంత వస్తుంది? 3/3. 3/3 means 1. 3 ones are 3 ones. 1/1 1. 1 is the answer. Next one. ఇక్కడ కూడా లైక్ ఫ్రాక్షన్స్ ఏ ఉన్నాయి. అడిషనల్ సబ్స్ట్రాక్షన్ రెండు కలిపి ఇచ్చాము. ఎలా రాసుకోవాలి? ముందుగా డినామినేటర్ అయితే మీరు 9 తీసుకుంటాము. 7 + 8 - 5. ఇప్పుడే చెప్పాము ఒక నెంబర్ కి బిఫోర్ సింబల్ ఏం లేదు అన్నట్లయితే ఏం అజ్యూమ్ చేసుకోవాలి? ప్లస్. ఇక్కడ మనకు ప్లస్ ఉన్న నెంబర్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేసుకోవాలి. 7 + 8 15 - 5. 15 - 5 10/9 is the answer. Next one. 11 - 5 + 3/2. ఒక నెంబర్ కి ముందు సింబల్ లేకపోతే ఏం అజ్యూమ్ చేసుకోవాలి? ప్లస్ అజ్యూమ్ చేసుకోవాలి. ముందుగా సేమ్ సింబల్స్ ఉన్నటువంటి నెంబర్స్ ని సమ్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఇక్కడ ప్లస్ ఉంది, తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది. ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేసుకోవాలి. 11 + 3 ఎంత అవుతుంది జోయా? 11 + 3 మా లోహిత 11 + 3 14 అమ్మా. 14 - 5/2. 14 - 5 9. 9/2 is the answer. ఓకే, రెండు ఇచ్చినప్పుడు అడిషన్ సబ్స్ట్రాక్షన్
రెండు ఉన్నప్పుడు మాత్రం ఏం చేయాలంటే సేమ్ సింబల్స్ ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడు నెంబర్ ముందున్న సింబల్ ని మీరు కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఇవి రెండు ప్లస్ సింబల్ ఉన్నాయి కాబట్టి ముందుగా వీటిని యాడ్ చేస్తాం. 11 + 3 14 -5 14 - 5 9 9/2 is the answer. Next one 11 అలాగే రాస్తాము. న్యూమరేటర్స్ లో 20 -5 -3 -4. ఇప్పుడే చెప్పాము ఒక నెంబర్ కి ముందు సింబల్ లేదు అన్నట్లయితే ఏం అజ్యూమ్ చేసుకోవాలి క్రిష్? ప్లస్. వెరీ గుడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్లస్ సింబల్ ఓన్లీ 1 నెంబర్ మాత్రమే ఉంది. నేను అలాగే రాసుకుంటున్నాను ప్లస్. మైనస్ అయితే 3 ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పాము సేమ్ సింబల్స్ ఉన్న నెంబర్స్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ మీన్స్ అడిషన్ కదా మేడం, మీరు ప్లస్ పెట్టాలి కదా, అక్కడ మైనస్ ఉన్నాయి. ఎలాగా అంటే సేమ్ సింబల్స్ ని యాడ్ చేసుకొని వచ్చిన సమ్ కి మనం మైనస్ తోనే రిప్రజెంట్ చేస్తాం. 8 + 4 12. ఎందుకు? ఇవి నెగిటివ్ నెంబర్స్ కాబట్టి. ఓకేనా? నెగిటివ్ నెంబర్స్ ని సమ్ చేస్తాము. సింబల్ ఏం పెట్టాలి? సేమ్ సింబలే పెట్టాలి. ఇప్పుడు ఫైనల్ గా ఒక నెంబర్ ప్లస్ ఇంకోటి మైనస్ ఉంది. ఏం చేయాలి? సబ్స్ట్రాక్షన్ చేయాలి. 20 - 12 8/11 is the answer. ఓకే, నెక్స్ట్ వన్. లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్ అన్నది చేంజ్ అవ్వదు, అలాగే రాసుకోవాలి. న్యూమరేటర్స్ లో ఏమున్నాయి? -4 + 3. ఓకే, ఇంతకుముందు చెప్పాము నెంబర్ బిఫోర్ ఉన్న సింబల్ నే మీరు కన్సిడర్ చేయాలి అని చెప్పాము. మీరు అనుకుని ఉండొచ్చు ఇక్కడ ప్లస్ 15 - 5 10 కదా, ఎందుకు మేడం ప్లస్ తీసుకోవాలని చెప్తున్నారు అని. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 4 కి మైనస్ ఉంది, 3 కి ప్లస్ ఉంది. మనం ఎలా తీసేసుకుంటామంటే ఇది మైనస్ అనేది చూడరు, ఈ ప్లస్ మాత్రం తీసుకొని ఇవి రెండు ప్లస్ చేసి ఆన్సర్ వేసిస్తారు 7/5. బట్ దట్స్ రాంగ్. నేను ఇప్పుడే చెప్పాను 2 నెంబర్స్ ఉన్నప్పుడు బిఫోర్ ఉన్న సింబల్స్ ని కన్సిడర్ చేయాలి. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నట్లయితే సబ్స్ట్రాక్షనే చేయాలి. ఓకేనా? ఏం చేయాలి? ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్ ఉన్నప్పుడు సబ్స్ట్రాక్షన్ మాత్రమే చేయాలి. ఇందులో కూడా బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ నే సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? 4 - 3 ఎంత వస్తుంది? 1. బట్ బిగ్ నెంబర్ కి ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది, మైనస్ ని పెట్టాలి. ఓకేనా? ఆన్సర్ ఏంటి? -1/5. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటది, బట్ గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? డిఫరెంట్ సింబల్స్ ఉన్నట్లయితే డిఫరెన్స్ కనుక్కోవాలి. ఓకేనా? డిఫరెన్స్ మీన్స్ ఏం చేస్తాం? మనము సబ్స్ట్రాక్షన్ చేస్తాము. ఈ సబ్స్ట్రాక్షన్ లో కూడా సబ్స్ట్రాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత బిగ్ నెంబర్ కి ఏ సింబల్ ఉన్నట్లయితే ఆ సింబలే మీరు పెట్టుకోవాలి. ఓకే, ఒకవేళ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉందంటే ఇక్కడ ప్లస్ఏ వస్తుంది. కాకపోతే ప్లస్ అనేది మనము ఇండికేషన్ చేయము, అక్కడ ప్లస్ అన్నది తీసేస్తాం. అంటే సింబల్ లేకపోతే మనం ఏం అజ్యూమ్ చేసుకుంటాం? ప్లస్ తీసుకుంటాం కాబట్టి ప్లస్ అన్నది పెట్టాం. నాకు ఏం చెప్పాము? ఒక నెంబర్ కి మైనస్ ఇంకో నెంబర్ కి ప్లస్ ఉన్నట్లయితే డిఫరెంట్ సింబల్స్ ఉంటే ఏం చేయాలి? సబ్స్ట్రాక్షన్ చేయాలి. అది కూడా బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ ని సబ్స్ట్రాక్ట్ చేస్తాము. బట్ బిగ్ నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం సొల్యూషన్ అన్నది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం లో డినామినేటర్ ఏముందిమ్మా? 13 అలాగే రాసుకుంటాము. న్యూమరేటర్స్ లో -30 + 21 -11 + 20. సేమ్ సింబల్స్ ఉన్నటువంటి నెంబర్స్ ని ఏం చేయాలి? ఫస్ట్ సమ్ చేసుకోవాలి. ప్లస్ చూద్దాం. మొదటిగా ప్లస్ లో ఏమున్నాయి? 21 ఉంది, 20. ఇవి రెండు ఫస్ట్ ఏం చేయాలి? సమ్ చేయాలి. 21 + 20 ఎంత? +41.
-30 -11 -41. వీటికి ఎందుకు మైనస్ పెట్టాలి అంటే మైనస్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి, మైనస్ ఉంది కాబట్టి, బిఫోర్ సింబల్ అన్నది మైనస్ ఉంది కాబట్టి ఇవి రెండు కూడా సమ్ చేసుకోవాలి. సమ్ చేసుకొని ఆ సమ్ కి ముందు ఏం పెట్టాలి? మైనస్ బై +41 -41 ఎంత అవుతుందమ్మా? 0. 0/30 0. 0 by any number 0. Next one. This is also like fractions. 9 అలాగే రాసాము. 44 -54. నెంబర్ కి సింబల్ లేకపోతే ఏం అజ్యూమ్ చేసుకోవాలి గౌతమ్? ప్లస్ తీసుకోవాలి. ఒక నెంబర్ కి ప్లస్ ఇంకో నెంబర్ కి మైనస్ ఉన్నట్లయితే ఏం చేయాలి మా? సబ్స్ట్రాక్షన్ చేయాలని చెప్పాము. అందులో కూడా బిగ్ నెంబర్ నుంచే సబ్స్ట్రాక్షన్ చేయాలి. మైనస్ ఇది ప్లస్. 4 - 4 0. 5 - 4 10. బిగ్ నెంబర్ కి ఏ సింబల్ ఉంది? మైనస్. మైనస్ ఉంది కాబట్టి 10 కి ఏ సింబల్ వస్తుంది? -10/9. ఓకే, ఈ విధంగా లైక్ ఫ్రాక్షన్స్ లో అడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ అన్నవి చేస్తాము. ఇందులో మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది రెండు ఇచ్చినప్పుడు అడిషన్, సబ్స్ట్రాక్షన్. ఓకే, రెండు ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఆల్సో మీరు అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ చేసే ముందు నెంబర్ ముందున్న సింబల్ ని కన్సిడర్ చేయాలి. వెనకున్న సింబల్ ని కాదు, దాని ముందున్న సింబల్ ని కన్సిడర్ చేయాలి. ఓకే, ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్ ఉన్నట్లయితే ఏం చేయాలి? సబ్స్ట్రాక్షనే చేయాలి. బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ ని సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఫైనల్ ఆన్సర్ కి సింబల్ అనేది బిగ్ నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ తోనే రిప్రజెంట్ చేయాలి.